హాయ్, మంజరి మన్సారాకి స్వాగతం. ఇవాళ మనము రొయ్యలతో మరొక రకం చేసుకుందాం. చాలా ఐటమ్స్ ఉంటాయి. మనము ఒక పదార్థాన్ని పక్కన పెట్టుకొని దాంతో ఎన్ని రకాలైన చేయొచ్చు. కొన్ని తీయచ్చు, కలపచ్చు. అట్లా ఏంటంటే దానిలో కొన్ని రకాలైన మసాలాలు కలపడం వల్ల కొన్ని రకాలైన ఫ్లేవర్స్ వస్తాయి. ఓకేనా? రెసిపీలో కలుద్దాము. ఇప్పుడు ఏంటంటే మనము ఒక 1/2 కేజీ రొయ్యలు చిన్నవి తీసుకొని ఆవగించి పక్కన పెట్టాను. సేమ్ కూరకి ఎలా అవసరమో ఆ మసాలాలే ఉన్నాయి, కొత్తగా ఏమీ లేదు ఇందులో. ఓకే, ఒక చిన్న ఫ్రై ప్యాన్లా పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ కరివేపాకు వేస్తే కూర అంతటికి అదే ఫ్లేవర్ వస్తుంది. దాంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తే గుజ్జుగా వస్తుంది అన్నమాట. కూర ఎక్కువ వేసుకుంటే మరీ తీయగా ఉంటుంది కాబట్టి వేసినట్లుగా వేయాలి ఆనియన్. అది కొంచెం కలర్ మారిన తర్వాత నేనేంటంటే రొయ్యల్లో ఏమి వేయలేదు, జస్ట్ అట్లా ఆవగించి పెట్టుకున్నా. ఆవగించకపోతే ఏమవుతుందంటే కూర అంతా వాటరీగా అయిపోయి చాలాసేపు పడుతుంది. అంతే, దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని అది బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో. ఇక వాటర్ రాదు, ఒకసారి ఆవగించిన తర్వాత వాటర్ అనేది బయటికి రాదు. ఇది చాలా చిన్న రొయ్యలు అనమాట, పెద్దవి కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది కొంచెం వెరైటీగా ఉంటుందని. అట్లా దాంట్లోకి మనం కావాల్సిన గరం మసాలాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సింపుల్గానే. ఇది రోటీల్లోకి అయితే చాలా బాగుంటుంది, లేదా రైస్లోకైనా. కానీ ముద్దకు ఒక ముక్క తగిలేలా ఉంటే ఆ రొయ్యల్ని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, పెద్దవి తీసుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ కట్ చేయాలి. అంతే, కొంచెము కారమే పడుతుంది. ఇందులో ఏంటంటే చిన్నది లాస్ట్లో టమాటా వేసా, ఎందుకంటే కొంచెమే ముద్ద అవుతుందని. ముందైనా వేసుకోవచ్చు, ఇదొక వెరైటీ. రొయ్య ఉడుకుతూ ఉంటుంది, ఆ టమాటా కూడా మగ్గిపోతుంటుంది. ఓకే, దాంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ కొంచెంగా ఒక 1/2 స్పూన్ వేసుకోండి. అంతే. దీంట్లో ఏంటంటే పల్లెటూళ్ళల్లో కొంచెము న్యాచురల్గా తరిగేది వేస్తూ ఉంటారు, ఉల్లికాడలు కానీ మెంతికూర కానీ. ఇట్లా నేనైతే ఈసారికి మెంతికూర వాడాను. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది, అన్నిటికీ మంచిది మెంతులు అనేది. ఓకే, ఇట్లా కూడా ఒక వెరైటీ బాగుంటుంది. మీరు ట్రై చేసి చూసి చెప్పండి. ఓకేనా? బాయ్.